గురుగారు నేను ఓ మాట చెప్తాను, మీరు అవునో కాదో కామెంట్ చేయాలి. మన గోదావరి జిల్లాలో చాలా మంది సిగ్గు మొహమాటంతో ఎక్కువ బాధపడతా ఉంటాం, అవునా కదా? నాకైతే చిన్నప్పటి నుంచి టన్నులు టన్నులు ఉండేది సిగ్గు మొహమాటం. నాలాగా చాలా మందిని చూశాను అనుకోండి. ఊరు గోదావరి గుట్ట మీద ఉన్న మినీ ఫిష్ ఆంధ్రాకి వచ్చాను రొయ్యలు కొంటాకి. 110 కౌంట్ రొయ్యలు కేజీ 250 రూపాయలు. తగ్గించమని అడుగుదాం అనుకున్నాను, పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళ ముందు మన ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో అని ఏజెంట్ 250 రూపాయలు కేజీ అని చెప్పారు. రేటుకి మంచిగానే వచ్చినాయి అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు. కానీ తగ్గించమని అడగడానికి కూడా నేను చాలా మొహమాట పడాలని చెప్తున్నాను. తర్వాత మనకు ఊర్లోని సిద్ధార్థ బాయిలర్స్ కి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ప్రస్తుతం నాకు ఇదే దగ్గర అనిపించింది. ఒక 5 కేజీ చికెన్ కావాలని చెప్పాను. ఒక 4 కోళ్ళు రెడీ చేశారు. చికెన్ మటన్ షాప్ లో బేరాలు అయితే ఉండవు. 10 రూపాయలు అటు ఇటు అన్ని చోట్ల ఇంచుమించు ఒకటే రేట్ ఉంటుంది. కాకపోతే ఎక్కడైతే మెత్తన ముక్కలు పడతారో, ఎక్కడైతే 2 ముక్కలు ఎక్కువ వేస్తారో అక్కడికే మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం. కేజీలు 1/2 కేజీలు మనం ఆర్డర్ ఇచ్చేసి కూర్చొని ఫోన్ చూసుకున్నా, ఇంటికి వెళ్ళాక వండి వాళ్ళు చెప్పేస్తారో మంచిది కొట్టించుకొచ్చేవా లేదా అని. చూసారా దొంగోళ్ళు పట్టి వాళ్ళకి ఎలా తీసుకుంటున్న వీడియో సీక్రెట్ గా, ఎవడని చూస్తాడేమో ఏమని అనుకుంటారేమో అని భయం వేసి మొహమాటం. ఈ సిగ్గు మొహమాటం భయం వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అనన్య థియేటర్కి వెళ్ళి రోడ్ లో ఈ షాప్ ఉంటుంది. నుంచి వాట్సాప్ లో లిస్ట్ పంపించారు, పలానా